హలో అండి, అందరికీ శుభోదయం. కొందరు మహిళలు చరిత్ర సృష్టించినా కానీ చరిత్ర పుటల్లో మనకు కనిపించరు. అలాంటి గొప్ప వీర వనితలను మనం గుర్తు చేసుకోవడం అంటే వారిని గౌరవించడమే. వారి సాహసానికి, దేశభక్తికి మనం ఆహా అనక మానం. అలాంటి మహిళల్లో ఒకరు నీరా ఆర్య. దేశం కోసం గూఢజారి పనిచేసిన మొట్టమొదటి భారతీయ మహిళ. ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరు నీరా ఆర్య. ఉత్తరప్రదేశ్లోని ఖేకరా నగర్కి చెందిన మహావీర్ లక్ష్మీదేవి దంపతుల మొట్టమొదటి సంతానం నీరా. తనకు 8 ఏళ్లప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. కలకత్తాకు చెందిన ఒక వ్యాపారి ఆమెను దత్తత తీసుకుని చదివించారు. తండ్రి వ్యాపారరీత్యా దేశంలో పలు ప్రాంతాలను పర్యటించారు నీరా. దీంతో హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు అన్ని భాషలు వంట పట్టించుకున్నారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ ఆమెకు. దాంతో స్వతంత్ర సమరయోధుల్ని చూసి ఎప్పటికైనా తను కూడా స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోవాలి అనుకునేవారట. కూతురి ఆలోచన నచ్చకపోవడంతో తండ్రి ఆమెను బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేస్తున్న శ్రీకాంత్ జయరంజన్ దాస్తో పెళ్లి చేశారు. అయినా తన ఆలోచన మార్చుకోలేదు నీరా. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యం వహిస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్ళి ఝాన్సీ రెజిమెంట్లో చేరారు. దేశ రక్షణ, స్వతంత్రంపై ఆమెకున్న మక్కువ చూసి చేరిన కొంతకాలానికే బ్రిటిష్ రహస్యాలు తెలుసుకునే గూఢచారిగా నియమించారు ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారులు. తర్వాత నేతాజీ రక్షణ బాధ్యతను ఆమెకు అప్పగించారు. భార్య నేతాజీ సైన్యంలో చేరిందని తెలుసుకున్న ఆమె భర్త తనని వారించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో నేతాజీని చంపాలని శ్రీకాంత్ను బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అది తెలుసుకున్న నీరా ఏదేమైనా నేతాజీని కాపాడుతానంటూ తన భర్త ముందు ప్రతిజ్ఞ చేశారట. నేతాజీ ఆచూకీ తెలుసుకున్న నీరా భర్త ఆయన్ని చంపడానికి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే తన భర్తనే పొడిచి చంపారు నీరా. ఇందుకు ఆమె అండమాన్లోని కాలాపానీ జైల్లో జీవిత ఖైదు అనుభవించారు. అక్కడ నీరాను చీకటి గదిలో కాళ్ళు, చేతులు, మెడకు బలమైన గొలుసులు కట్టి బంధించారు. ఎముకలు విరిగేలా కాళ్ళపై సుత్తితో కొట్టారట కూడా. నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు, నిన్ను ఈ బాధల నుంచి విముక్తి చేస్తాం అని అడిగిన అధికారులతో ఆ మందట ఆయన విమాన ప్రమాదంలో మరణించారు, నీకు తెలీదా అంటూ బదులిచ్చారట. అయినా వినకుండా మరోమారు ప్రశ్నించేసరికి ఆయన బతికే ఉన్నారు, నా గుండెల్లో, నా ఆలోచనలో అంటూ బదులిచ్చారట. దాంతో పట్టలేని కోపంతో బ్రిటిష్ అధికారి ఆమె వక్షోజాన్ని కోయబోయాడట. కత్తికి పదును లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో పక్కనే ఉన్న బలమైన ఆయుధంతో నీరా తలపై బలంగా కొట్టి వెళ్ళిపోయాడట. దేశానికి స్వాతంత్రం వచ్చాక జైలు నుంచి విడుదలైన నీరా హైదరాబాద్లోని పాత బస్తీలో పూలమ్ముకుంటూ జీవనం కొనసాగించి తుది శ్వాస విడిచారు. దేశానికి స్వేచ్ఛ తప్ప మరేదీ కోరుకొని నిస్వార్థ ధీర వనిత నీరా జీవిత కథను నీరా ఆర్య పేరుతో సినిమాగా కూడా రూపొందించారు. నిజంగా చాలా గ్రేట్ అండి నీరా గారు. ఆమెను చేసిన త్యాగం నిజంగా ఈ దేశానికి ఎంతో మేలు చేసింది. అలాంటి మహిళలు ఎంతోమంది ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం పోరాడి తమ జీవితాలను పణంగా పెట్టారు. మనం అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుందామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు.